మీరు చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది లొకేషన్ కాదండి, ఇల్లు. ఎవరిది అనంటే మోటివేషనల్ స్పీకర్, ప్రముఖ కౌన్సిలర్ ఉషా వేమూరి గారు. మీరు చూడొచ్చు. సో అక్కడ మా కెమెరా పర్సన్తో ఎక్కడ చైర్స్ వేస్తే బాగుంటుంది, ఏ స్పేస్ వాడితే బాగుంటుంది ఇంటర్వ్యూకి అని అమ్మగారు అయితే డిస్కస్ చేస్తున్నారు. అండ్ నేను క్వైట్గా బ్యాక్ సైడ్ నించుని, సో లెట్ దమ్ డిస్కస్ అండ్ లెట్ దమ్ టాక్ అన్నట్టుగా. ఎందుకంటే క్లారిటీ ఉండాలి, వర్క్ అనేది ప్రాపర్గా జరగాలి మనం ఇంత పర్టికులర్గా వచ్చినప్పుడు. అండ్ ఉషా వేమూరి గారి ఇల్లు ఆఫీస్కి దగ్గరే అనమాట. అండ్ మీరు చూస్తున్న బ్యాక్ డ్రాప్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి సో వాళ్ళ ఇంటికే మంత్లీ ఒకసారి వచ్చి చేస్తూ ఉంటాం. సో ఈసారి నేను రావడం జరిగింది. ఎవ్రీ టైం నేనే వస్తాను అని ఏం లేదు, ఇంకా మా దాంట్లో 10 ఫీమేల్ యాంకర్స్ ఉన్నారు కాబట్టి ఎవరైనా రావచ్చు. సో దిస్ టైం నేను వచ్చానమాట. సో అక్కడ ఉషా వేమూరి గారు మాట్లాడుతున్నారు. ఎవరితో అంటే నాతోనే కాదండి, మార్కెటింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో తను కూడా నాకు తోడుగా వచ్చిందన్నమాట. సో తనతో డిస్కస్ చేస్తున్నారు, ఎలా జరుగుతుంది, యాంకర్స్ ఏంటి, సో ఏం చేస్తే బాగుంటుంది, కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ మా కెమెరా పర్సన్ ఈలోపు ఫ్రేమింగ్ సెట్ చేసుకుంటున్నారనమాట. సో ఎందుకంటే నీట్గా రావాలి కదా. అండ్ ఫ్రేమ్ సెట్ చేసిన తర్వాత అక్కడ ఉషా వేమూరి గారు ఏం మాట్లాడుతున్నారు అని అంటే, లాస్ట్ టైం వచ్చిన కెమెరా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు చక్కగా ఫ్రేమింగ్ సెట్ చేయలేదమ్మా, మంచిగా క్లియర్గా ఉండాలి, మీరు ఒకసారి పెట్టాక నాకు చూపించండి అని మాట్లాడుతుందన్నమాట. సో ఆ విధంగా అన్నీ సెట్ అయ్యేలాగా చూసుకొని స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట వీడియో. మీరు చూడొచ్చు, స్టార్ట్ అయిపోయింది. సో ఆ రోజు టాపిక్స్ వచ్చేసి ఆషాఢ మాసానికి సంబంధించి గోరిటాకు ఎందుకు పెట్టుకోవాలి, ఆషాఢ మాస ప్రాముఖ్యత, అలాగే కాలేజ్ చేసిన వాళ్ళ వస్తువులు ఎవరి దగ్గర ఉండాలి, అలాగే రథయాత్ర గురించి, ఇలా అన్ని టాపిక్స్ గురించి ఆ రోజు ప్రాపర్గా నాకు తెలిసి ఒక 1.5 అవర్లో ఇంటర్వ్యూ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో అలా మేము ఇంటర్వ్యూ అయితే సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. సో ఇది వ్రాపప్ అనమాట. నేనే ఎండ్లో ఒకసారి తీస్తున్నాను చూడండి. సో తను మా మార్కెటింగ్ పర్సన్, బిఫోర్ చూసింది కెమెరా పర్సన్ ఉషా వేమూరి గారు. మా రికార్డ్ చేస్తాను. సో ఈరోజు ఉషా వేమూరి గారి అంటే అమ్మగారితో ఇంటర్వ్యూ అయితే చేయడం జరిగింది. సో మరి మీకు నాతో ఇంటర్వ్యూ చేయడం ఎలా అనిపించిందో నా కోసం నా దాంట్లో పెట్టుకున్నాను. చాలా బాగా అనిపించింది. మా కోడలు మా మా అమ్మాయిలా చూసుకుంటా. నాకు నా ఫ్యామిలీలో 3 మంది ఆడపిల్లలు. చక్కగా తెలియని వాళ్ళకి అలా చెప్తే చక్కగా ఇంట్రెస్టింగ్గా వింటూ దాన్ని అర్థం చేసుకోగలిగిన బాడీ లాంగ్వేజ్ కనిపించింది. చాలా నచ్చింది నాకు. అంటే కొత్తగా ఏం అనిపించలేదు. సో అంటే ఎప్పటి నుంచో తెలిసిన వీళ్ళతో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. సంతోషం అమ్మ. ఇంతకంటే మంచి కాంప్లిమెంట్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇంకా ఎప్పుడు వీలైతే అప్పుడు మీతో చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. తప్పకుండా నాకు ఖాళీ ఉంటే ఏమాత్రం ఖాళీ ఉన్నా నేను ఓకే చేస్తాను, ఇబ్బంది లేదు. ఓకే.